హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మనము ఆకలి అయినప్పుడు తినాలా లేకపోతే టైం టు టైం తినాలా అనేది టాపిక్ అండి. యాక్చువల్ చెప్పాలంటే మనం ఆకలి వేసినప్పుడే తినాలి. ఎందుకనంటే ఆకలి వేసినప్పుడే మన స్టమక్లో డైజెస్టివ్ జ్యూసెస్ అనేటివి రిలీజ్ అవుతాయి. సో ఆకలి అయినప్పుడు తినడం వల్ల ఏంటంటే ఫుడ్ డైజెషన్ అండ్ అబ్జర్ప్షన్ బాగుంటుందన్నమాట. సో ఆకలి అయినప్పుడు తినడం వల్ల ఏంటంటే మనం తిన్న ఫుడ్లోని పోషక విలువలు అనేటివి మనకి మంచిగా అందుతాయి, మన బాడీకి మంచిగా అందుతాయి అన్నమాట. సో మనము ఆకలి అయినప్పుడు తినాలి. అలా అని చెప్పేసి మిడ్ నైట్ తినడము అలా చేయొద్దండి. డే టైంలోనే మనకు ఆకలి అయినప్పుడు తింటే మంచిదన్నమాట. ఆకలి కానప్పుడు టైం టు టైం తినడం వల్ల ఏమవుతుందని అంటే మనం తిన్న ఫుడ్ ఏంటంటే వేస్ట్ మెటీరియల్గా కన్వర్ట్ అవుతుంది. వేస్ట్ మెటీరియల్ అంటే కొలెస్ట్రాల్గా కన్వర్ట్ అయిపోయి మన బాడీలో వెయిట్ గెయిన్ అవ్వడము, షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడము అలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. సో మనము డే టైంలోనే అంటే టైం టు టైమే అంటే బిఫోర్ 8, కొంతమంది ఆఫీస్ వర్క్ ఉన్న వాళ్ళు 9 అప్పటి వరకు తినవచ్చు. కానీ డే టైంలోనే మనకు ఆకలి వేసినప్పుడు తినడం బెటర్ అన్నమాట. ఇంకా ఫుడ్ తీసుకోవడంలో మనం చేస్తున్న ఇంకో బిగ్ మిస్టేక్ ఏంటంటే మనము ఫుడ్ తిన్న తర్వాత వెంటనే వాటర్ డ్రింక్ చేస్తూ ఉంటారు చాలామంది. లేకపోతే వెంటనే తినే ముందు కొంతమంది వాటర్ త్రాగుతూ ఉంటారండి. ఫుడ్ తినడానికి 30 minutes ముందు, ఫుడ్ తిన్న తర్వాత 1 hour తర్వాత వాటర్ తాగాలండి. అలా చేయడం వల్ల ఏంటంటే మనం తిన్న ఫుడ్ డైజెషన్ ఈజీగా అవుతుంది. ప్లస్ అందులో ఉన్న పోషక విలువలు మన బాడీకి మంచిగా అన్నీ అందుతాయి అన్నమాట. ఫుడ్ తినే ముందు 10 minutes 5 minutes ముందు, లేకపోతే ఫుడ్ తిన్న తర్వాత వెంటనే ఫుడ్ తినే మిడిల్లో వాటర్ త్రాగడం వల్ల ఏమవుతుందని అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ని ఈ వాటర్ అనేటివి డైల్యూట్ చేస్తాయి. డైల్యూట్ చేయడం వల్ల ఏంటంటే ఫుడ్ డైజెషన్ ప్రాసెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫుడ్ సరిగా డైజెషన్ అవ్వదు, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనము ఫుడ్ తినే 1/2 hour ముందు, తిన్న తర్వాత 1 hour తర్వాత వాటర్ త్రాగితే మంచిదన్నమాట. ఇంకొక మిస్టేక్ ఏంటంటే కొంతమంది ఏంటంటే ఫాస్ట్గా తినేస్తూ ఉంటారండి. వాళ్ళకి కొంతమందికి ఫాస్ట్గా తినడం అలవాటు ఉంటుంది. కొంతమంది బిజీ వర్క్లో అలా పడిపోయి బిజీగా ఉండడం వల్ల ఫాస్ట్గా టైం అవుతుందని తినేస్తూ ఉంటారు. కానీ అది చాలా రాంగ్ ప్రాసెస్ అండి. సో ఫుడ్ ఏంటంటే మెల్లిగా నములుతూ తినాలి. దానివల్ల ఏంటంటే మన మౌత్లో కూడా కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. మనం మెల్లిగా తినడం వల్ల మనం తిన్న ఫుడ్ మన మౌత్లోనే ఒక 10% వరకు డైజెషన్ అవుతుంది ఆ ఎంజైమ్స్తో కలిసిపోయి. సో అలా తినడం వల్ల ఏంటంటే మనం తిన్న ఫుడ్ మౌత్లోనే కొంచెం డైజెషన్ అయ్యి మళ్ళీ స్టమక్లో వెళ్ళిన తర్వాత మంచిగా 100% డైజెషన్ అవుతుందండి. ఇలా మెల్లిగా తినడం వల్ల కూడా అన్ని పోషక విలువలు అంటే ఫుల్గా డైజెషన్ అవుతుంది కాబట్టి ఫుడ్లో ఉన్న అన్ని పోషకాలు మనకు అందుతాయి. సో ఫాస్ట్గా తినడం కాకుండా మెల్లిగా తినడం అలవాటు చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.